సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. పోయిన శుక్రవారం ఏం వాక్యం నాకు గుర్తుందమ్మా? ఎవరికైనా చెప్తారా? అదేనా? అటుపోయిన శుక్రవారం ఆశా భక్తుని యొక్క ప్రార్థనల గురించి మనం విన్నాం. అయితే ఈరోజు కూడా ఒక భక్తుని జీవితంలో చేసినటువంటి ఒక చిన్న ప్రార్థనను మనం ప్రార్థన చేశాడు అని ఉంది. ఆయన దేనికోసం ప్రార్థన చేశాడో, ఆయన ప్రార్థనలో ఆయన విన్నపాలు ఏంటో కొన్ని నిమిషాలు మనం శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. ఇన్ని రోజులు మనం పాత నిబంధనలో గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం. అయితే కొత్త నిబంధనలు కూడా చాలామంది భక్తులు ప్రార్థించిన వారు ఉన్నారు. వారిలో ఒక వ్యక్తిని గురించి ఈరోజు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. చాలు చూడండి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనలో చేరవచ్చిన మనందరితో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఎపఫ్రా అనేటువంటి భక్తుని జీవితంలో అతడు చేసినటువంటి ప్రార్థన ద్వారా మనం చక్కగా కొన్ని విషయాలు నేర్చుకుంటాం. ఎపఫ్రా ఎవరు? ఆయన దేనికోసం ప్రార్థన చేశాడు, ఎవరి కోసం అంత ప్రయాసపడ్డాడు అని ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి కొలస్సీ ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఎక్కడి వాడు? కొలస్సీ అనేటువంటి ప్రాంతంలో నివాసం ఉన్నప్పుడు భక్తుడైన అపోస్తలుడైన పౌలు గారు ఎఫెస్సీలో సువార్త చేస్తూ ఉన్నప్పుడు అక్కడ వాక్యం విని రక్షణ పొందినటువంటి వాడు. ఆయన ప్రాంతం కొలస్సీ, ఆయన వాక్యం విన్న ప్రాంతం ఎఫెస్సీ. ఎఫెస్సీ అనే ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రయాణంలో ఎఫెస్సీ ప్రాంతంలో సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు ఎంతోమంది యవనస్తులు అక్కడ రక్షణ పొందినట్టుగా మనం చూస్తాం. అయితే ఆ యవనస్తులలో ఈ కొలస్సీ పట్టణస్థుడైన ఎపఫ్రా కూడా ఒకడు. ఎపఫ్రా అనగా అందమైన వాడు అని అర్థం. ఏంటంట? చాలా గ్రీకు భాషలో మనం చూస్తాం అతడు చాలా అందమైన వాడని లేదా సుందరుడని. ఇంగ్లీష్లో అయితే చాలా లవ్లీ అని, షైన్ అని చాలా అర్థాలు వస్తాయి. తెలుగులో మనం అనువదించుకుంటే అందగాడు లేదా పోరాడేవాడు అని అర్థం వస్తుంది, లేదా పరిచారకుడు అని అర్థం వస్తుంది. చాలా అర్థాలు ఉన్నాయి. గూగుల్లో ఎప్పుడైనా చూడండి, ఇంటికి వెళ్ళాక చూడండి, ఒక 10 అర్థాలు వస్తాయి. పరిచారకుడని, పోరాడువాడని, అందమైన వాడని, చాలా అర్థంతో కూడిన కప్పబడిన వాడని, రక్షణ కలిగిన వాడని, చాలా అర్థాలు ఉన్నాయి ఎపఫ్రా అనే పేరునకు. అయితే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఈ ఎపఫ్రా కొలస్సీ ప్రాంతంలో ఉన్నవాడైనప్పటికీ తన ప్రాంతంలో ఎవరు నశించిపోకుండా ఉండు నిమిత్తము ఎక్కడో ఎఫెస్సీలో విన్నటువంటి వాక్యాన్ని తన ప్రాంత ప్రజలకు తానే చెప్పి అనేకులను రక్షణలోనికి నడిపించి తానే అక్కడ ఒక సంఘాన్ని కూడా నిర్మించినట్టుగా 1వ అధ్యాయము 7వ వచనంలో చాలా ఇక్కడ చూడండి. కొలస్సీ ప్రాంతానికి లేదా కొలస్సీలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను రాస్తూ ఉన్నప్పుడు తాను తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఎపఫ్రా అను నా తోడిదాసుని వలన మీరు ఈ సంగతులను విన్నారు అంటాడు. అంటే కొలస్సీ ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు గారు సువార్త చేయలేదు. ఎవరు చేశారంట? ఏమో వింటున్నారా? ఎపఫ్రా ఎక్కడ దేవుని వాక్యాన్ని విన్నాడంటే ఎఫెస్సీ పట్టణంలో స్వార్థ విన్నాడు. తన సొంత ప్రాంతమైన కొలస్సీకి వచ్చి స్వార్థ చెప్పి అనేకులను రక్షించి ఆయన కూడా ఒక సంఘం కట్టి ఆ సంఘాన్ని కొలస్సీలో ఒక సంఘ స్థాపన చేసి అక్కడున్న వారందరికీ ఆ సంగతులు తెలియజేశాడు. 7వ వచనంలో ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను విన్నారు.
ఎపఫ్రా కొలస్సి ప్రాంతంలో చక్కగా సువార్త పరిచర్య చేసి అక్కడ ఉన్నటువంటి సంఘపు సమాచారం అంతటిని రోమా పట్టణములో ఒక జైల్లో ఒక ఖైదీగా ఉన్నటువంటి పౌలు దగ్గరకు తీసుకెళ్ళిపోయాడు ఆ వార్తలన్నిటినీ. ఇదిగో అయ్యగారు, మా ఊరిలో ఇలా ఉంది, ఇంతమంది రక్షణ పొందారు, ఇంతమంది బాప్తిసం తీసుకున్నారని చెప్పి ఆ వివరాలన్నీ తీసుకెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొలస్సి సంఘానికి ఆయన ఒక లెటర్ రాసి పంపించాడు. అక్కడ ఉన్నటువంటి కొలస్సి ప్రాంతంలో ఉన్న సంఘ సభ్యులందరికీ ఒక పత్రిక రాసి పంపించాడు. ఆ పత్రికే ఈ కొలస్సీలకు రాసిన పత్రిక. ఆ రోజు కొలస్సికి ఎపఫ్రా తీసుకుని వచ్చినప్పుడు దానిలో ఆయన యొక్క ప్రయాస ఏంటో, ఆయన యొక్క పరిచర్య ఏంటో మనకు చాలా క్లుప్తంగా అపోస్తలుడైన పౌలు గారు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఎపఫ్రా అనే పేరు బైబిల్ గ్రంథంలో ఒక 3 చోట్ల మాత్రమే మనకు కనిపిస్తుంది. మొదటిగా మొదటి అధ్యాయం 7వ వచనంలో ఆయన పేరు ఉంటుంది. తర్వాత 4వ అధ్యాయము 12వ వచనంలో ఆయన పేరు కనిపిస్తుంది. మూడవదిగా ఫిలోమోను పత్రికలో హెబ్రీ కంటే ముందు ఉంటుంది. ఫిలోమోను పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. 23వ వచనంలో క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, ఆరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన తన తోడి దాసులు, తన జత పనివారి లెక్కల్లో ఎపఫ్రా మనకు కనిపిస్తాడు. ఈ 3 చోట్ల తప్ప ఈ పేరు ఇంకెక్కడా కనిపించదు. కాబట్టి ఈరోజు ఈ భక్తుని గురించి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈయన ఒక నమ్మకమైన పనివాడని, ఒక నమ్మకమైన పరిచారకుడని, ఒక నమ్మకమైన ఖైదీ అని కూడా మనం చూస్తాం. అయితే దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా ఎపఫ్రా చేసినటువంటి ప్రార్థనను గురించి మనం ఆలోచన చేస్తే 4వ అధ్యాయము 12వ వచనం ఆఖరిలో ఇతడు ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నట్టు చూడండి. 12వ వచనంలో మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైనా ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? పోరాడుచున్నాడు. ప్రార్థన ఏంటండి? ప్రార్థన చేస్తామా, పోరాడతామా? ప్రార్థన యుద్ధం కాదు కదా. కానీ అపోస్తలుడైన పౌలు అంటారు కొలస్సి ప్రాంత ప్రజలతో, ఇదిగో మీ కొరకు ఇతడు పోరాడుచున్నాడు, ప్రార్థనలో పోరాడుచున్నాడంట. కొలస్సి ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్న ప్రతి సంఘ సభ్యుని కోసము అపోస్తలుడైన పౌలు ద్వారా రక్షించబడిన ఎపఫ్రా ప్రార్థనలో పోరాడుచున్నాడు. నా ప్రాంతంలో ఉన్న ఏ ప్రజలు నశించిపోవడం నాకు ఇష్టం లేదు ప్రభు, వారందరినీ రక్షించు అని చెప్పి ప్రార్థనలు ఆయన ఏం చేస్తున్నాడంట? పోరాడుచున్నాడు. ఈరోజు మనం కూడా ప్రార్థన అంటే తేలికపాటి ప్రార్థనలు కాదు, కానీ పోరాడి చేసేటువంటి ప్రార్థనలు కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో మనం కలిగి ఉండాలా. ప్రార్థనలో మనం పోరాడడం నేర్చుకోవాలా. ప్రార్థన అడగడం దగ్గర నుంచి ప్రార్థన చేయడం అనుభవంలోనికి వచ్చినట్టుగానే ప్రార్థన చేయడం అనుభవంలో నుంచి పోరాడే అనుభవంలోనికి మనం రావాలా. ఎపఫ్రా గురించి వ్రాయబడిన ఈ మాటను గురించి మనం ఆలోచన చేస్తే ఆయన ప్రార్థనలో పోరాడుచున్నాడు అంట. మరి ఎంతగా ఆయన మొర్రపెట్టుకున్నాడో, ఎంతగా ఆయన ప్రాధేయపడ్డాడో తెలియదు, కానీ ప్రార్థనలో పోరాడుచున్నాడు అన్న పదము అపోస్తలుడైన పౌలు ఉపయోగించాడంటే ఎన్ని మార్లు ఆయన ఎదుట ఈయన పోరాడాడో, ప్రార్థనలో గోజాడాడో, ప్రభువా నా ప్రాంతాన్ని కాపాడు, నా ప్రాంతం, నా పట్టణం నాశనం కాకూడదని ఎన్ని మార్లు ప్రార్థనలో ఏడ్చాడో, కన్నీరు పెట్టాడో. కానీ అందుకే ప్రార్థనలో పోరాడుచున్నాడు. 13వ వచనంలో చూస్తే ఇతడు మీ కొరకును, లవోదికయ వారి కొరకును, హియోరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఏం చేస్తున్నాడంట? ప్రయాసపడుచున్నాడు, పోరాడుచున్నాడు, ప్రయాసపడుచున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, పరిచారకుడిగా ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు.
ఎన్ని లక్షణాలు ఎపఫ్రా జీవితంలో ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. క్రైస్తవ జీవితం అంటేనే ఒక పోరాట జీవితం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు ఏమనుభవించాలంట? శ్రమ అనుభవించాలి అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే శ్రమ అనుభవిస్తూనే పోరాడుతూనే మనం ప్రార్థనలో కూడా పోరాడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. ఒక మాట చూడండి, 6వ అధ్యాయము 12వ వచనం చూస్తే, మనం పోరాడుచున్న వ్యక్తులు ఉన్నారు. ఎవరు వారు అని ఆలోచన చేద్దాం. మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీకి పత్రిక రాస్తూ ఉన్నప్పుడు అంటాడు, ఇదిగో మనకు ఒక పోరాటం ఉంది, మనము కొంతమందితో పోరాడుచున్నాం. ఈరోజు మన పోరాటం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. బహుశా మన పోరాటము మన శరీర సంబంధమైనదై ఉండొచ్చు, మన శరీరం కోసమైన పోరాటమై ఉండొచ్చు, మన ఆహారం కొరకైన పోరాటమై ఉండొచ్చు, మన సంపాదన కొరకైన పోరాటమై ఉండవచ్చేమో. కానీ మనం పోరాడవలసిన పోరాటం ఏంటి అని మనం ఆలోచన చేస్తే 12వ వచనంలో పౌలు గారు అంటారు, మనము పోరాడునది శరీరులతో కాదు, శరీర సంబంధులతోనూ అధికారులతోనూ నాయకులతో కాదు మన పోరాటం. కానీ ఎవరితోనంట? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అంటే క్రైస్తవుడిగా తప్పకుండా ఒక పోరాటం అన్నది ఉంది. అందుకనే పౌలు గారు కూడా తిమోతికి రాసిన 2వ పత్రికలో ఆఖరిలో ఆయన ముగింపులో ఒక మాట పలుకుతాడు. చూడండి, 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం ఒకసారి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక్కడ పౌలు గారు అంటారు, ఇదిగో నేను ఒక పోరాటం పోరాడాను, నేను ఒక పోరాటం చేశాను, అయితే నా పోరాటమును నేను కాపాడుకున్నాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగును కడముట్టించాను అని చెప్పి ఒక విశ్వాసముతో విజయ కేక మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా క్రైస్తవులుగా జీవిస్తున్నాం, మనం కూడా ఒక పోరాటం పోరాడుతూ ఉన్నాం. అయితే అది మన శరీర సంబంధమైనది కాదు, కానీ మన ఆత్మీయ క్షేమ స్థితిని గూర్చినటువంటి పోరాటం. ప్రతిరోజు సాతానును జయిస్తూనే, ప్రతిరోజు సాతానును ఓడిస్తూనే ఆత్మీయ జీవితంలో మనం ఎదిగే పోరాటం పోరాడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆదికాండం 32వ అధ్యాయంలో భక్తుడైన యాకోబు గారు కూడా రాత్రంతయు దేవునితో పోరాడినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుదాం. నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక చాలా ఇక్కడ చూడండి, దేవుడు మాట్లాడుతూ అంటారు, ఇదిగో నీవు దేవునితో పోరాడావు, మనుష్యులతో పోరాడి నువ్వు గెలిచావు అంటున్నాడు. అందుకే యాకోబు పోరాడినట్టుగానే మనం కూడా ప్రార్థనలో పోరాడాలి. దేవునితో ఏ విధంగా పోరాడాడు అని చూస్తే, రాత్రంతా తెల్లవారు వరకు దేవునితో పెనుగులాడుచున్నాడంట. ఆయన తెల్లవారుతుంది కనుక నన్ను పోనిమ్మని అడుగుచున్నప్పుడు 26వ వచనంలో, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అని ప్రార్థనలో పోరాడుతున్నాడు. భక్తుడైన యాకోబు గారు ప్రార్థనలో తెల్లవారు వరకు పోరాడుచున్నట్టుగానే ఈరోజు ఎపఫ్రా జీవితం కూడా ఆలోచన చేస్తే ప్రార్థనలో ఏం చేస్తున్నాడంట? ఆయన పోరాడుచున్నాడు, పోరాటం చేస్తూ ఉన్నాడు. నా ప్రాంతం బాగుపడాలని, నా ప్రజలు బాగుపడాలని, నా సహోదరులు బాగుండాలని ఆయన పోరాడుచున్నట్టుగా మనం ఆలోచన చేస్తాం. అయితే ఈరోజు ఎపఫ్రా చేసినటువంటి ఈ చిన్న ప్రార్థనలో మనం ఏ విధంగా మనం నేర్చుకోగలుగుతామో కొన్ని విషయాలను నేర్చుకొని మనం ముగించుకొని ముందుకు కొనసాగే ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి 4వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మరొకసారి మనం చదువుదాం. మీరు సంపూర్ణులను
ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇక్కడ చూడండి, ఈయన చేసినటువంటి ఈ చిన్న ప్రార్థనలో ఒక 3 విన్నపాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే తన ప్రజలు సంపూర్ణులు కావాలా, రెండవది నిశ్చయత కలిగి జీవించాలా, మూడవది వారందరూ విశ్వాసంలో నిలకడగా ఉండాలా. ఈ 3 విన్నపాలు మనకు కనిపిస్తాయి. ఈ 3 విన్నపాలను గురించి క్లుప్తంగా మనం ధ్యానం చేసి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, మొదటిగా తన ప్రజలందరూ సంపూర్ణతలోనికి రావాలని కోరుకున్నాడు. ప్రభువా, నా ప్రజలు, నా బిడ్డలు, నా సొంత ఇంటివారు సంపూర్ణతలోనికి రావాలా. ఈరోజు మనం కూడా ఎంత భక్తి చేసినా సంపూర్ణతలోనికి రాకపోతే మన ప్రయాస వ్యర్థమైపోతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏ విషయంలోనైనా నేర్చుకునే సమయంలో నేర్చుకున్న దగ్గరే ఉంటామా, ఎదుగుతామా? ఏమో చెప్పండి. ఎదగాలి. ఎదగకపోతే కనుక మన ప్రయాస వ్యర్థమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎక్కడ నేర్చుకున్న దగ్గరే ఉన్నాం అనుకోండి, ఏదైనా ఒక పని నేర్చుకుంటాం, ఒక టైలరింగ్ నేర్చుకున్నాం, ఇంకెన్ని రోజులు పోయినా ఇంకా అక్కడే ఉన్నాం అనుకోండి, ఇంకా పైకి ఎదగకుండా, పైకి నేర్చుకోకుండా. ఒక కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్ళాడు, ఇంక వాడు ఏమి నేర్చుకోకుండా ఒక కంప్యూటర్ చూడడం నొక్కడం మాత్రమే నేర్చుకున్నాడు అనుకోండి, ఏమైనా ఉపయోగమా? అంటే వాడు నేర్చుకొని పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి రావాలని ఏ పనిలోనైనా, ఏ వ్యక్తిలోనైనా మనం ఆశపడతాం. అదేవిధంగా ఎపఫ్రా కూడా ఆశపడింది ఏంటంటే నా ప్రజలు సంపూర్ణతలోనికి రావాలా. అపోస్తలుడైన పౌలు గారు కూడా కొరింథీ పట్టణానికి పత్రిక రాస్తూ అంటారు. చూడండి ఒకసారి 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11. సంపూర్ణులై ఉండుడి. ఆయన చాలా విషయాలు తెలియజేశాడు ఇక్కడ. సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడయ్యుండును. ఈ విషయాలు తెలియజేస్తూ ఆయన ఆశపడిన మొదటి విషయం ఏంటంటే మీరు సంపూర్ణులై ఉండుడి, సంతోషించడానికి సంతోషించుడి అని తెలియజేస్తూనే ఆయన ఏమన్నాడు? సంపూర్ణులై ఉండుడి. ఎపఫ్రా కోరిక మాత్రమే కాదు, ఎపఫ్రా ప్రార్థన మాత్రమే కాదు, పౌలు గారి కోరిక కూడా ఏంటి? ఇప్పుడు మనం సంపూర్ణులై ఉండాలంట. 9వ వచనంలో కూడా ఆయన అదే విషయాన్ని తెలియజేస్తారు. చూడండి, మేము బలహీనులమై ఉన్నాము, మీరు బలవంతులై ఉండుడి, యుండిన ఎడల సంతోషించదము, దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాము. ఈరోజు దేనికోసం ప్రార్థిస్తున్నాడంటే పౌలు గారు కూడా మనము సంపూర్ణులు కావాలని. ఈరోజు మనం కూడా మరి ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాం. విశ్వాసములో, ఆత్మీయతలో, ఆత్మ ఫలాల విషయాలలో సంపూర్ణతలోనికి మనం వచ్చామా, లేదా ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్న చోటే మనం ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. మనల్ని మనమే పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. తిమోతి పత్రికలో కూడా మనం ఆ విషయాన్ని చూస్తాం. చూడండి, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనం ప్రతిసారి చదువుకుంటాం. చాలా ఇక్కడ చూడండి, ఇక్కడ రాజుల కొరకు, మనుషుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చేయండి అని తెలియజేస్తూనే ఆయన మొదటిగా ప్రారంభించినట్టు మాట ఏంటంటే మనము సంపూర్ణ భక్తి కలిగి ఉండాలంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయండి. ఇతరుల కొరకు దేనికోసం ప్రార్థన చేయాలంటే మనకు సంపూర్ణత రావడానికి, మనము సంపూర్ణమైన స్థితిలోనికి రావడానికి ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం సంపూర్ణతలోనికి రావడానికి ఏం చేయాలంట? ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలా. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎపఫ్రా ప్రార్థన అదే, అపోస్తలుడైన పౌలు ప్రార్థన అదే, తిమోతి పత్రికలో భక్తుని ఆశ కూడా అదే. మనం ఏంటి? సంపూర్ణతలోనికి రావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన ప్రకటన గ్రంథంలో చూస్తాం, సార్దీసు సంఘంతో దేవుని వాక్యం మాట్లాడుతూ తెలియజేస్తున్న విషయం ఏంటంటే చూడండి, ఒకసారి 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగారూకుడవై చావనయ్యున్న మిగిలిన వారిని బలపరుచుము. చాలా ఇక్కడ చూడండి, సార్దీసు సంఘముతో దేవుని వాక్యం మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఇదిగో నీ క్రియలు సంపూర్ణమైనవి కాదు.
అంటే దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు, ఎవరిని ఆయన చేర్చుకుంటాడు అని ఆలోచన చేస్తే సంపూర్ణతలోనికి వచ్చిన వారిని. ఈరోజు అందుకే సార్దీసు సంఘంతో చెప్తున్నాడు, నీ క్రియలు సంపూర్ణమైనవి కాదు. భక్తి చేస్తున్నావు కానీ అది సంపూర్ణత కాదు. పరిశుద్ధంగా ఉన్నావు కానీ అది సంపూర్ణత కాదు. ఈరోజు ఆలోచన చేద్దాం. ప్రేమ ఉంది, క్షమాగుణం ఉంది, అన్నీ ఉన్నాయి, ఆత్మఫలాలు అన్నీ ఉన్నాయి, కానీ అవి సంపూర్ణంగా లేవంట. ఎంత ఉన్నాయి? 50%. 50 అయినా ఉందా మనలో? ఏమో ఆలోచన చేయండి, మీ మనసాక్షితో ఆలోచన చేసి చెప్పండి. కనీసం సగమైనా ఇతరులను ప్రేమించగలుగుతున్నామా? దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను బట్టి ఇతరులను మనం గౌరవించగలుగుతున్నామా? ఆ గౌరవించడంలో, ఆ ప్రేమించడంలో, క్షమించడంలో మనం ఏ స్థాయిలోనికి రావాలంట? సంపూర్ణతలోనికి రావాలి. ఈరోజు ఎపఫ్రా కోరుకున్నట్టుగానే తన బిడ్డలు, తన ప్రజలందరూ సంపూర్ణతలోనికి రావాలని అతడు ఆశపడ్డాడు. ఈరోజు ఆలోచన చేద్దాం, మనం ఏ విషయాల్లో సంపూర్ణత కలిగి ఉండాలని. దేవుని వాక్యంలో మనం చూస్తే అపోస్తుడైన యోహాను గారు తెలియజేస్తారు. చూడండి, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఒకరినొకరు ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ ఏమవుతుందంటే మనలో సంపూర్ణమవుతుంది. ఈరోజు మనం సంపూర్ణలం కావాలా ఏ విషయంలో అంటే దేవుని ప్రేమ విషయంలో మనం సంపూర్ణులము కావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి ఈరోజు దేవుని ప్రేమ కలిగి ఉన్నామా? కలిగి ఉంటే అది ఏ స్థాయిలో కలిగి ఉన్నాము? సంపూర్ణమైన స్థాయిలో మనం కలిగి ఉన్నామా లేదా? ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. ఇతరులను ప్రేమించే విషయాల్లో, ఇతరులకు ఏదైనా ఇచ్చే విషయాల్లో, ఇతరులకు ఏదైనా సహాయం చేసే విషయాల్లో, దేవుని ప్రేమను చూపించే విషయాల్లో 100% చేస్తున్నామా? సంపూర్ణంగా చేయగలుగుతున్నామా లేదా? ఒకసారి ఆలోచన చేయండి. ఇచ్చినట్టే ఇచ్చానని చెప్పుకోవడం కాదు, పెట్టినట్టే పెట్టి ఇదిగో నేను ఇంతమందికి పెట్టానని కాదు చెప్పుకోవడం కాదు. అది ప్రేమ కాదు అసలు. కుడి చేతితో ఇస్తే ఏ చేతికి తెలియద్దు అన్నాడు? ఎడమ చేతికి తెలియద్దు అంటాడు. మనం కుడి చేతితో ఇచ్చి ఎంతమందికి తెలియాలని కోరుకుంటామో కదమ్మా. అది సంపూర్ణ స్థాయి కాదు. దేవుడు అంటుంది ఏంటంటే, నువ్వు సంపూర్ణంగా చేసావను, నువ్వు దేవుని ప్రేమను సంపూర్ణంగా చూపించావో నీకు ఎప్పుడు తెలుస్తుందంటే, నీవు ఇచ్చిన విషయము, నువ్వు పెట్టిన విషయము నీకు, తీసుకున్న వ్యక్తికి తప్ప ఇంకెవరికి మరొక వ్యక్తి తెలియకుండా చేయడం, అది సంపూర్ణమైన ప్రేమ. అవసరమైతే మనల్ని మనమే నష్టపోవడం కూడా, అవసరమైతే ఆ వ్యక్తి కోసం మనల్ని మనమే కోల్పోవడం కూడా. మనం చదువుతాం ఒక మంచి సమరయుని సంఘటనలో. ఆ మంచి సమరయుడు ఆ ప్రాణాలతో దొంగల చేతిలో చిక్కి కొట్టబడి కొర ప్రాణంతో పడిపోయిన వ్యక్తి కోసం ఏమేం కోల్పోయాడో ఆలోచన చేయండి. తన దగ్గర ఉన్న ధనాన్ని కోల్పోయాడు, తన సమయాన్ని కోల్పోయాడు, తన ప్రయాసపడ్డాడు, పూటకులవాని దగ్గరికి వాని గాడిద మీద మోసుకెళ్ళాడు. ఎన్ని కోల్పోయాడంటే అది దేవుని ప్రేమను చూపించడానికి. ఈరోజు మనం మరి ఆ పరిపూర్ణమైన ప్రేమ మనం చూపించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. మరొక విషయాన్ని మనం చూడగలిగితే, ఏ విషయంలో సంపూర్ణులై ఉండాలో మరొక విషయాన్ని చూస్తాం. చూడండి, ఒకసారి తీతు పత్రికలోనికి రండి. అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. జ్ఞాపకము చేయుము. చాలా ఇక్కడ చూడండి, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కనపరచడానికి. ఈ విషయంలో మనం ప్రేమలో సంపూర్ణుల అయినట్టుగానే మరే విషయంలో కావాలంటే మనం సంపూర్ణులము, సాత్వికము చూపించే విషయాల్లో కూడా మనం సంపూర్ణమైన స్థాయిలోనికి రావాలి. సంపూర్ణమైన సాత్వికము కలిగి మనం జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు సాత్విక విషయంలో కూడా మనం కొంత మట్టుకు లోబడి, కొంత మట్టుకు భయపడినట్టుగా నటించి, సాత్వికమైన మనస్సుగా దీన మనస్సు కలిగి ఉన్నట్టుగానే నటించి ఆ మనుషుల ముందు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా నటించడం కాదు, కానీ ఎవరున్నా లేకపోయినా దేవుని ఎదుట దేవుడు చూస్తున్నాడు అనేటువంటి సాత్విక
సాత్వికమైన దీన మనసు కలిగి తగ్గించుకొని జీవించగలిగితే ఈరోజు దేవుని దృష్టిలో మనము సంపూర్ణతలోనికి వచ్చినట్టు. మరొక విషయాన్ని మనం చూస్తాం చూడండి. తిమోతి భక్తునికి అపోస్తులైన పౌలు గారు రాసినటువంటి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలోనే 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. ఇక్కడ చూడండి, ఇక్కడ స్త్రీలకు మాత్రమే కాదు కానీ ఇక్కడ అందరినీ ఇంక్లూడ్ చేసుకుందాం. పురుషులు, యవనస్తులు, స్త్రీలు, వృద్ధులు, పిల్లలు, పెద్దలు, సంఘ పెద్దలు, సంఘ కాపరులు, పాస్టర్లు కూడా అందరికీ తెలియజేస్తూ ఈ వాక్యాన్ని మనం అనువదించుకుంటే అందరికీ ఏం కలిగి ఉండాలంట? సంపూర్ణ విధేయత. ఏముండాలంట? మూడవదిగా సంపూర్ణమైన విధేయత కలిగి ఉండాలి. అందుకే తన ప్రజల కొరకు ఎపఫ్రా చేసినటువంటి ప్రార్థనలో కూడా మొదటి విన్నపం అదే. ఏంటది? మీరందరూ సంపూర్ణులు కావాలని ప్రార్థన చేశాడు. ఈరోజు సంఘ కాపరిగా నేను చేసిన నా ప్రార్థన ఏంటంటే మీరందరూ సంపూర్ణతలోనికి రావాలని. మాకు అప్పగించబడిన బాధ్యత కూడా అదే. మిమ్మల్ని అందరినీ సంపూర్ణులుగా చేయకపోతే దేవునికి మేము లెక్క చెప్పుకోవాలా? ఓకే, వాక్యం చెప్పి పంపిస్తున్నాం, వాక్యం వింటున్నారు, ఇది కాదు. మా బాధ్యత ఏంటంటే మిమ్మల్ని సంపూర్ణతలోనికి, క్రీస్తు సారూప్యతలోనికి తీసుకొని రావాలి. క్రీస్తును పోలిన వారిగా మిమ్మల్ని తీసుకొని రావాలి. తీసుకొని రాకపోతే నాకుంటుంది, అంతేనా? మరి నాకు శిక్ష పడడం మంచిదంటారా? మరి నాకు శిక్ష తప్పాలంటే మీరేం చేయాలా? సంపూర్ణతలోనికి రావాలా. ప్రేమ విషయంలోనూ, ఇంకా సాత్వికమైన విషయంలోనూ, ఇంకా విధేయతలోనూ. ఎంత విధేయత కలిగి ఉండాలంటే ఇంకా అంతగా తగ్గించుకోవాలా మనం. దేవుని దృష్టిలో కానివ్వండి, మనుషుల దృష్టిలో కానివ్వండి, ఇరుగు పొరుగు వారి దృష్టిలో కానివ్వండి, మనుషులందరి దృష్టిలో మన తగ్గింపు కనిపించాలి. తగ్గింపు విషయంలో అంత సంపూర్ణమైన విధేయత, తగ్గింపు మనము కలిగి జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని ఎపఫ్రా చేసినటువంటి ప్రార్థనలో మొదటిది ఏంటంట? సంపూర్ణతలోనికి వారు రావాలి, వాళ్ళు సంపూర్ణులై జీవించాలి. రెండవది చూడండి, ప్రతి విషయములోనూ దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెను. ఇక్కడ ఎపఫ్రా చేసినటువంటి రెండవ ప్రార్థన ఏంటంటే తన ప్రజలందరూ దేవుని చిత్తము విషయములో, పరిశుద్ధాత్మను వారు అనుగ్రహించిన విషయంలో నిశ్చయత గలవారై జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మరి ఆ నిశ్చయత మనకుందా లేదా ఒకసారి మనలో మనమే పరీక్షించుకుందాం. నిశ్చయత అంటే గ్యారెంటీ. ఏంటి? గ్యారెంటీ లేదా నమ్మకము. నిశ్చయత అనగా ఇది ఖచ్చితము అని అర్థం. వివాహానికి ముందు ఏం జరుగుతుందంటే నిశ్చితార్థం జరుగుతుంది. నిశ్చితార్థం అనగా ఇంకా సగం వివాహమైనట్టే కామా. అంటే ఇంకా ఆ పెళ్ళి కన్ఫర్మ్, ఇంకా దాన్ని మార్చడానికి, ఇంక ఏమి తారుమారు చేసుకోవడానికి ఏం వీలుండదు. అందుకనే నిశ్చయత అనగా ఇది ఖచ్చితం, ఇంక ఇది జరగవలసిందే అని. ఎలాగైతే వివాహానికి ముందు మనం నిశ్చితార్థము ద్వారా లేదా ప్రధానము ద్వారా, ఎంగేజ్మెంట్ ద్వారా నిశ్చయతాంబూలం చేసుకుంటారో, అదేవిధంగా మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడలో కలుసుకోవడానికి ముందు మనం రక్షణలో నిశ్చయత కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఆ నిశ్చయత మనకుందా? ఒకసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు వారు ఈరోజు వచ్చారనుకోండి, మనం ఎత్తబడతామనే నిశ్చయత, ఎత్తబడతామనే నిరీక్షణ, కాన్ఫిడెంట్ ఎంతమందికి ఉందో ఆలోచన చేయండి. ఆ నిశ్చయత కలిగి జీవించాలనే ఎపఫ్రా ప్రార్థించాడు. తన ప్రజలు ఆ నిశ్చయత కలిగి ఉండాలని ప్రార్థించాడు. ఎప్పుడు దేవుని రాకడొచ్చినా ఎత్తబడగలిగే సంఘములో, ఎత్తబడే సంఘములో నేను, నా ప్రజలు, నా పట్టణస్థులందరూ ఉండాలని ఆయన ప్రార్థించాడు. ఈరోజు ఆయన ప్రార్థన ద్వారా మనం ఏం నేర్చుకోగలుగుతాం అంటే మనం కూడా ఖచ్చితంగా ఏం కలిగి ఉండాలా? ఒక నిశ్చయత కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏ విషయాల్లో మనకు నిశ్చయత ఉండాలో ఒకసారి కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 66వ కీర్తన 19వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. చూడండి,
చాలా ఈ మాట గమనించండి. మనకు ఏ విషయంలో నిశ్చయిత ఉండాలంటే దేవుడు నా మనవిని ఆలకించి ఉన్నాడు అనే విషయంలో నిశ్చయత ఉండాలి. అంటే అంత నమ్మకం ఉండాలి, అంత విశ్వాసము మనకు ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు అనే నిశ్చయత ఎంతమందిలో ఉంది? ఒకసారి ప్రార్థన చేసిన తర్వాత ఇంకా ఆ ప్రార్థనను దేవుడు విన్నాడు అని మనం నమ్మగలుగుతున్నామా, లేదా ఇంకా కొంత అవిశ్వాసంతో వెనక ముందులు ఆడుతున్నామా? ఆలోచన చేయండి. దేవుడు వింటాడో లేదో, చేస్తాడో చేయడో, చూస్తాడో చూడడో, వింటాడో వినడో అనే అవిశ్వాసములో మనం ఉన్నామంటే కనుక ఆ నిశ్చయిత ఇంకా మనకు లేనట్టు. ఏలియా గారు ప్రార్థన చేశారు. ఒక్కసారి ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ముగించేలోపే అగ్ని దిగి వచ్చింది. అంటే ఎంత నిశ్చయతతో ప్రార్థన చేశాడు, ఎంత నమ్మకంతో విశ్వాసముతో ప్రార్థన చేశాడు. ఇక నేను ప్రార్థన చేశానంటే నా దేవుడు వింటాడు, అగ్నిని పంపిస్తాడు, అగ్నిని కురిపిస్తాడు అని అంత నిశ్చయత కలిగి ప్రార్థన చేశాడు. కనుకనే ఆయన మనవి ఆలకించబడింది. ఈరోజు ఆ విషయంలో మనకు ఆ నిశ్చయత ఉందా? నేను ఏది అడిగినా నా దేవుడు నా ప్రార్థన వింటాడు అనే నిశ్చయత మనలో ఉండాలి. మన దేవుడు వింటాడు, మన దేవుడు ఆలకిస్తాడు, మన దేవుడు సహాయం చేస్తాడు అనే నిశ్చయత మనకు ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరొక విషయాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము 4వ వాక్యంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన రోగములను మన శాపములను నిశ్చయముగా భరించాడని మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వాక్యం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించును, మన వ్యసనములను వహించను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనము అతనిని ఎంచితిమి. ఇక్కడ చూడండి, నిశ్చయముగా మన రోగాలను యేసుక్రీస్తు వారు భరించారు అనే విశ్వాసం మనకు ఉండాలి. మన రోగాలను, మన శాపములను, మన పాపములను, మన వ్యసనములను దేవుడు నిశ్చయముగా సిలువలో ఆయన భరించాడు అనే నిశ్చయత మనకుండాల. ఈరోజు యేసుక్రీస్తు వారు నా పాపాన్ని ఆయన భరించాడు అని నమ్మకపోతే, అని మనం విశ్వాసం ఉంచకపోతే మన ప్రార్థన, మన ప్రయాస, మన భక్తి వ్యర్థమైనని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మరి ఆయన నా పాపముల కొరకు మరణించాడని, ఆయన నా పాపముల కొరకు చనిపోయాడని, తన ప్రాణమంతటిని ధారపోశాడని మనం నమ్మగలుగుతున్నామా? నిశ్చయంగా మనం విశ్వసించగలుగుతున్నామా? ఆ మాటలను ఒకసారి ఆలోచన చేయండి. ఆనాటి కాలంలో ఉన్న యూదులు అనుకున్నారంట ఆయన చేసిన పాపానికి ఆయన సిలువ వేసేశారు. దేనికోసం వేశారంట? ఆయన చేసిన పాపానికి. ఏం చేశాడు ఆయన? ఒక్క పాపమైన, ఒక్క నేరమైన రుజువు చేయలేదని, రుజువు కాలేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పైగా వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఇక్కడ చూడండి, 3వ లైన్ నుంచి, ఆయన సహించాడు నా రోగములను అని నిశ్చయత లేకుండా వారు ఏమనుకుంటున్నారంటే అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను ఎన్నుకున్నారంట ఆయన్ని. ఆయన ఏమనుకున్నారు? మన పాపాల కోసం చనిపోయాడు అనుకోవట్లేదు. దేనికోసం ఆయన బాధ అనుభవిస్తున్నాడంట? దేవుని వలన. ఆయన ఏదో చేస్తే, దేవుడు శిక్షిస్తే అందుకు దేవుని ద్వారా ఆయన శిక్ష పొందుతున్నాడు, దేవుని ద్వారా ఆయన బాధించబడుతున్నాడు. కానీ అది మా కొరకు కాదనుకున్నారట నాటి ప్రజలు. ఈరోజు మరి మనం ఏమనుకుంటున్నాం? నా బాధలను, నా వ్యసనములను, నా పాప శాపాలను దేవుడు నిశ్చయముగా భరించాడు అని విశ్వాసం ఉంచగలుగుతున్నామా? ఆ నిశ్చయత మనకుందా? ఒకసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు వారు సొంత రక్షకుడని మనం అంగీకరించిన నాడు మనం తీసుకున్న తీర్మానం ఏంటి? అదే కదా, దేవుడు నిశ్చయంగా నా బాధలను, నా పాపములను ఆయన భరించాడు అని ఆ నిశ్చయత ఈరోజు మనం కలిగి జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 3వదిగా మనం చూద్దాం, కొలస్సీ పత్రికలోనే 4వ అధ్యాయం 12వ వచనంలోనే మరొక విషయాన్ని మనం చూడగలిగితే, నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు ఆయన? నిలకడగా ఉండాలని, తన ప్రజలు నిలకడగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మనం కూడా ఎపఫ్రా చేసిన ప్రార్థనలో నుంచి మనం ఏం నేర్చుకోగలమంటే, మనము కూడా నిలకడగా ఉండడం నేర్చుకోవాలి. నిలకడ లేని జీవితం,
నిలకడలేని మనస్సు దేవునికి అయిష్టమైనవని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోబు గ్రంథంలో మనం చూస్తాం, భక్తుడైన యోబును గూర్చి దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నప్పుడు సాతానుతో మాట్లాడుతూ అంటాడు. చూడండి ఒకసారి యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆలోచించిదివా, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించెనను. అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అంట. ఎలా ఉన్నాడంటే యోబు, ఎన్ని బాధలు కలిగాయో ఈ 1వ అధ్యాయంలో ఆయనకు కలిగిన బాధలన్నింటిలో తన విశ్వాసమును కోల్పోకుండా, తన నిరీక్షణను కోల్పోకుండా, దేవుని మీద తనకున్నటువంటి భక్తిని కోల్పోకుండా, అతనుకున్నటువంటి యథార్థత, న్యాయ ప్రవర్తన తనను విడిచిపోకుండా, ఎక్కడ సాతానుకు చోటు ఇవ్వకుండా ఆయన నిలకడగా ఉన్నాడు అని దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి జీవితంలో ఇంకా ఎన్ని శ్రమలు వచ్చినా అతడు కదలడు అనే విశ్వాసం దేవునికి ఉంది. ఈరోజు మనం ఎంత నిలకడగా ఉండాలి అంటే మన మీద ఎవరికి రావాలి నమ్మకం? దేవునికి నమ్మకం రావాలా. మనం కదలమని, మనం బెదరమని, సమస్యలకు, నిందలకు, అవమానాలకు మనం కృంగిపోమనే విశ్వాసాన్ని దేవుని కలిగించేంత నిలకడగా మనం జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఒక విషయాన్ని తెలియజేస్తారు. చూడండి, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయ్యుండుడి, బలవంతులయ్యుండుడి, మీరు చేయు కార్యములన్నీయో ప్రేమతో చేయుడి. ఈ విషయాలను తెలియజేస్తూ ఆయన ఏమంటాడంటే ఏ విషయంలో మనం నిలకడగా ఉండాలో తెలియజేస్తున్నాడు. ఏ విషయంలోనంట? విశ్వాస విషయంలో నిలకడగా ఉండాల. మన విశ్వాసం కదలనిదై, మన విశ్వాసం మారనిదై, మన విశ్వాసం మార్పు లేనిదై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక విశ్వాస విషయంలో మన పరిస్థితి ఎలా ఉంది? మనం నిలకడగా ఉన్నామా? ఏ దేవుణ్ణి అయితే నమ్మామో ఆ దేవుని విషయంలో నిలకడగలిగి ఉన్నామా లేదా ఒకసారి ఆలోచన చేయండి. నమ్మినంత వరకు నమ్మి కష్టాలు ఎక్కువగానే దేవుని వదిలిపెట్టేయడం అది నిలకడగలిగిన విశ్వాసం కాదు. నిలకడగలిగిన విశ్వాసం అంటే అంతము మట్టుకు దేవుడు నష్టపరిచినా సరే యోబు వలె స్థిరంగా నిలవబడ్డమే నిలకడగలిగిన విశ్వాసం. ఈరోజు మనకి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, ఏమనుకుంటాం మనం? ఈ దేవునికి కొన్ని మాత్రమే సాధ్యమవుతాయి అనుకుంటాం. ఈ దేవుడు ఇంకా కొంతవరకు మాత్రమే సహాయం చేస్తాలే, ఇంకా తర్వాత ఆయన వల్ల కూడా కాదేమో అనుకుంటాం. అంతే కదమ్మా? కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే విశ్వాసములో నువ్వు నిలకడగా ఉండగలిగితే నీ దేవుడు అన్నింటినీ సాధ్యపరచగలిగిన దేవుడు. యోబు విషయంలో మనం ఆలోచన చేసి చదివాం. అయితే యోబుకి ఎన్ని శ్రమలు కలిగాయో వాటన్నింటిలో ఆయన ఎలా ఉన్నాడు? నిలకడగా ఉన్నాడు. ఈరోజు మన విశ్వాస విషయంలో కొంత చుట్టూ ఉన్న పరిసరాలను చూసినప్పుడు పేతురు భయపడినట్టు, తాను దేవుని వైపు చూస్తున్నంతసేపు భయపడలేదు, కానీ తన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసినప్పుడు ఆయనలో అల్ప విశ్వాసం, అంటే విశ్వాసం నిలకడగలేకుండా ఏమైంది? విశ్వాసం పడిపోయింది, విశ్వాసపు స్థాయి తగ్గిపోయింది. వాటన్నిటిని చూస్తున్నప్పుడు ఇంక ఇవి నన్ను ముంచేస్తాయేమో అనే అల్ప విశ్వాసంలోనికి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం ఆలోచన చేద్దాం, విశ్వాస విషయంలో మనం నిలకడగా ఉన్నామా? తగ్గిపోతుందా మన విశ్వాసం? కొన్నిసార్లు ఏదైనా అనుకున్నది జరిగిన వెంటనే అంత విశ్వాసం వచ్చేస్తుంది మనకు కదమ్మా. ఏదైనా మనం అనుకున్నది జరిగిందనుకోండి, రేపటికి అంత ఇది జరిగితే బాగుండు అనుకున్నాం, బై గాడ్స్ గ్రేస్ అది జరిగిపోయింది. అప్పుడు మన మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకెంత సంతోషం పట్టలేం కదమ్మా. ఇక నా దేవుడు ఏదైనా చేస్తాడు అనుకుంటాం, అంత విశ్వాసం వచ్చేస్తుంది మనకి. ఒకవేళ మనం అనుకునేది ఒక 2 రోజులు లేట్ అయింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటాం మన మానసిక పరిస్థితి? అనుకుంటామా లేదా అల్ప విశ్వాసం వచ్చేస్తుందా మనకు? మామూలుగా అయితే
మనలో కొంత అల్ప విశ్వాసం వచ్చేస్తుంది. ఎందుకు ఇలా నేను అడిగాను కదా, ఈ టైం కల్లా కావాలా ప్రభు అన్నాను, మరి ఎందుకు దేవుడు చేయలేదు అనే అల్ప విశ్వాసం, అవిశ్వాసం మనలోనికి వచ్చేస్తుంది. అయితే అటు ఎక్కువైనా పర్వాలేదు కానీ ఇటు తగ్గిపోకుండా మన విశ్వాస విషయంలో నిలకడగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని ఎపఫ్రా ప్రార్థనలో నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతామంటే విశ్వాస విషయంలో కూడా నిలకడగా ఉండాలి. మరి ఏ విషయంలో నిలకడగా ఉండాలో ఆ కొలస్సీ పత్రికలోనే చదువుతాను చూడండి, 4వ అధ్యాయంలోనే ఒకసారి 2వ వాక్యాన్ని చదువుదాం. ప్రార్థన యందు చాలు. ఇక్కడ చూడండి, ఏ విషయంలో నిలకడగా ఉండాలంట, ప్రార్థన విషయంలో. మనం ప్రార్థన విషయంలో కూడా ఎప్పుడు కాంప్రమైజ్ కావడానికి వీల్లేదు, ఎప్పుడు దాన్ని మనం దాటిపోవడానికి వీల్లేదు. ఏ టైంలో మనం ప్రార్థన చేసుకున్నామో ఆ టయానికి ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలా. రోజు ఎంత టైం ప్రార్థన చేసుకుంటామో రోజు అంత టైం ప్రార్థన చేసుకొని తీరాలా. ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యావంటే ప్రార్థనలో నిలకడ లేకుండా పోతుంది. ప్రార్థనలో ఎప్పుడైతే నిలకడను కోల్పోతామో అప్పుడు సాతానుడు చిన్నగా మన జీవితంలోకి చొరబడతాడు. సాతానుడు ఎప్పుడైతే మన జీవితంలోనికి ఎంటర్ అయ్యాడో ఇంకా అప్పటి నుంచి మన జీవితం మన చేతుల్లో ఉండదు. ఎవరి చేతుల్లో ఉంటుంది? సాతాను చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం సాతాను చేతిలోకి వెళ్ళకముందే మన జీవితం, మన ప్రార్థనలో ఏ విధంగా ఉండాలంట, నిలకడ కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరొక విషయాన్ని చూద్దాం చూడండి, తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం, ఆఖరి వచనం. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. చాలా. ఈ వాక్యం చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి తెలియజేస్తూ ఆదిమ దంపతులైన ఆదాము హవ్వలను గురించి మాట్లాడుతూ వారు ఒకరికి ఒకరు వ్యతిరేకముగా మాట్లాడి అబద్ధముగా సాక్ష్యాన్ని తెలియజేసినప్పటికీ ఇదిగో వారు మౌనముగా ఉండి విధేయత కలిగిన వారైతే వారు ప్రేమయందు స్థిరముగా, నమ్మకముగా, నిలకడగా ఉండిన ఎడల వారు రక్షించబడుదురు. ఈ వాక్యాన్ని గమనించండి. మనం 3వదిగా ఏ విషయంలో నిలకడగా ఉండాలంట, పరిశుద్ధత యందు. ఆ మాట గమనించండి, విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండాలి. దేవుని ప్రేమ విషయంలో, విశ్వాస విషయంలో, ప్రార్థన విషయంలో, మరి ప్రాముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా పరిశుద్ధత విషయంలో నిలకడగా ఉండాలి. ఎక్కడ పరిశుద్ధతను కోల్పోవడానికి వీల్లేదు. పరిశుద్ధతలో కోల్పోయామంటే, పరిశుద్ధతలో పడిపోయామంటే మన గ్రాఫ్ అక్కడ నుంచి తగ్గడం మొదలవుతుంది. ఏమవుతుంది మన గ్రాఫ్ అంటే? ఆత్మీయ జీవితం లెవెల్ అనుకోండి. ఏమా గ్రాఫ్ అంటే ఏంటి? మన కొలత, మనం ఏ విధంగా ఎదుగుతున్నాము అని మన ఎదుగుదలను చూపించేటువంటి గ్రాఫ్ తగ్గిపోతుంది. పరిశుద్ధతలో పడిపోయి, ప్రార్థన ఒకరోజు చేయకపోయినా మరలా చేస్తాం, కానీ ఒకసారి పాపం చేసామంటే ఇంకా ప్రార్థన చేయడానికి సాతానుడు మనకు అవకాశం ఇయ్యడు. అందుకే ప్రార్థనలో నిలకడగా ఉంటూనే పరిశుద్ధతలో కూడా నిలకడగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది. అందుకనే ఎపఫ్రా ప్రార్థనలో అది కోరుకున్నాడు, నా ప్రజలు, నా ఇంటివారు, నా కుటుంబ సభ్యులు నిలకడగా ఉండాలి అని కోరుకున్నాడు. ఈరోజు ఆయన ప్రార్థనలో 3 విన్నపాలు ఏంటివి? మొదటిగా సంపూర్ణులుగా ఉండాలి, రెండవదిగా నిశ్చయత కలిగిన వారై ఉండాలి, మూడవదిగా నిలకడ కలిగిన వారై ఉండాలి. ఆయన ప్రార్థనలో నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే మనం కూడా ఇంకా సంపూర్ణమైన స్థాయిలోనికి రావాలా. అంటే ప్రేమించే విషయంలో సంపూర్ణంగా ప్రేమించాలి, క్షమించే విషయంలో కూడా సంపూర్ణంగా క్షమించేసేయాలి. ఏ విషయంలోనైనా, సహాయం చేసే విషయంలోనైనా, ప్రేమించే విషయంలోనైనా, క్షమించే విషయంలోనైనా, ఏ విషయంలోనైనా సరే క్రీస్తుకు తగిన మాదిరి, క్రీస్తు సారూప్యతలోనికి, సంపూర్ణతలోనికి వచ్చినట్టుగా మన ప్రవర్తన, మన క్రియలు, మన మాటలు అనిపించాలి. కాబట్టి మన జీవితం, మన ఆత్మీయ జీవితం సంపూర్ణమైనదిగా ఉన్నట్టుగా మనం చూసుకోవాలి. రెండవదిగా నిశ్చయత కలిగి ఉండాలి. ఏ విషయాల్లో? దేవుడు మన ప్రార్థన వింటాడు అనే విషయాల్లో, దేవుడు నా పాపాన్ని భరించాడు, నా పాపాన్ని తొలగించాడు అనే విషయాల్లో నిశ్చయత కలిగి ఉండాలి. మూడవదిగా మనం నిలకడ కలిగి ఉండాలి. ఏ విషయాల్లో?
విశ్వాస విషయంలో, ప్రార్థన విషయంలో, పరిశుద్ధత విషయంలో మనం నిలకడ కలిగి ఉందాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.